జై హింద్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆల్ కాంపిటేటివ్ వాలా అలీ. నా పేరు జాహిద్ అలీ. ఈరోజు మనము పోస్టల్ జీడిఎస్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ గురించి డిస్కస్ చేసుకుందాం. చాలా మంచి అవకాశం. ఎవరితో 10th పాస్ అయ్యి బెస్ట్ మెరిట్లో ఉన్నారో వీరు ఖచ్చితంగా అప్లై చేయండి, మీకు ఉద్యోగం వస్తుంది. ఈసారి పోస్ట్ చూసుకుంటే 28,740 పోస్ట్ ఉండడం జరిగింది. అప్లై డేట్ ఎప్పటి నుండి అప్లై చేయాలంటే అప్లై డేట్ వచ్చేసి 20 జనవరి 2026 నుండి అప్లై చేయొచ్చు. లాస్ట్ డేట్ వచ్చి 4th ఫిబ్రవరి 2026. ఏజ్ లిమిట్ చూసుకుంటే 18 years to 40 years మధ్యలో ఉన్నవారు అప్లై చేయొచ్చు. అండ్ ఏజ్ రిలాక్సేషన్ చూసుకుంటే ఎవరైతే ఓబీసీ ఉన్నారో వీళ్ళకు +3 ఏజ్ రిలాక్సేషన్, అంటే వీళ్ళు 43 years దాకా అప్లై చేయొచ్చు. అండ్ ఎస్సీ ఎస్టీలో ఉన్నారు వీళ్ళు 5 years ఎక్స్టెన్షన్, అంటే 45 years దాకా అప్లై చేయొచ్చు. క్వాలిఫికేషన్ వచ్చేసి ఎవరైతే 10th పాస్ అయినారో వీళ్ళు అప్లై చేయొచ్చు. కానీ మెరిట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా అప్లై చేయండి. 9.5 అబోవ్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఈ నోటిఫికేషన్కి అప్లై చేయండి. సెలెక్షన్ ప్రాసెస్ చూసుకుంటే నో ఎగ్జామ్, నో ఫిజికల్ టెస్ట్, డైరెక్ట్ మీరు మెరిట్ లిస్ట్ ఇస్తారు. ఆ మెరిట్ లిస్ట్లో మీకు పేరు వస్తే మీరు ఉద్యోగంలో ఉన్నట్లే, జాయిన్ అవునట్లే. శాలరీ చూసుకుంటే 20,000 ప్లస్ దీనికి శాలరీ వచ్చేసి రావడం జరుగుతుంది. మనము అప్లై చేసేటప్పుడు ఏ డాక్యుమెంట్స్ కావాలో ఇప్పుడు మనము ఒక్కొక్కగా డిస్కస్ చేసుకుందాం. ఫ్రెండ్స్, మనము అప్లై చేసేటప్పుడు ఏవి డాక్యుమెంట్స్ కావాలంటే చూసుకోండి. ఫస్ట్ మనకు ఆంధ్రాలో, అంటే ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో ఎన్ని పోస్టెస్ ఉన్నాయి డిస్కస్ చేసుకుందాం. ఆంధ్రప్రదేశ్కి వచ్చేసి 1060 పోస్టెస్ ఉండడం జరిగింది. అదే తెలంగాణకు వచ్చేసి 609 పోస్ట్స్ ఉన్నాయి. మనం అప్లై చేసేటప్పుడు ఖచ్చితంగా ఈ డాక్యుమెంట్స్ ఉండాలి. దీనిలో ఒక్కటి లేకపోయినా మీకు ఎన్ని మంచి మార్క్స్ ఉన్నా మరి మీరు మెరిట్ లిస్ట్లో డాక్యుమెంట్ వెరిఫికేషన్లో దొరికిపోతారు. ఫస్ట్ చూసుకోండి, 10th మార్క్స్ మేము ఉండాలి అప్లై చేసేటప్పుడు. కానీ మీకు ఉద్యోగం వచ్చిన తర్వాత మెరిట్ లిస్ట్లో డాక్యుమెంట్ వెరిఫికేషన్ అని మీరు వెళ్తారు, అప్పుడు మీకు ఒరిజినల్ ఉండాలి. కానీ అప్లై చేసేటప్పుడు మాత్రమే మీకు జిరాక్స్ కానీ ఏమైనా ఉన్నా మొబైల్ ఫోన్లో ఉన్న మరి పాస్ అవుతుంది. కానీ మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్లో ఖచ్చితంగా మీకు ఒరిజినల్ మెమో ఉండాలి. తర్వాత ఆధార్ కార్డు, తర్వాత పాస్పోర్ట్స్ ఉండాలి. తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్ మరి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే జీడిఎస్ పోస్టులు వచ్చేసి క్యాస్ట్ బేస్ మీదనే ఇస్తారు, కేటగిరీ బేస్ మీదనే. అందుకు మీకు క్యాస్ట్ సర్టిఫికేట్ ఖచ్చితంగా ఉండాలి. మొబైల్ నెంబర్ మరి ఖచ్చితంగా ఉండాలి. మొబైల్ నెంబర్ ఎందుకు ఖచ్చితంగా అంటే చూసుకోండి ఫ్రెండ్స్, మీకు మెరిట్ లిస్ట్లో మీరు వస్తే మీకు మెసేజ్ కానీ ఈమెయిల్ కానీ పంపిస్తారు. ఆ పంపించిన మెసేజ్తో మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్తారు. అందుకు మీకు మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి ఖచ్చితంగా ఉండాలి. తర్వాత మీ సిగ్నేచర్, ఇదేం పెద్ద విషయం కాదు. ఫ్రెండ్స్ చూసుకోండి, ఎవరితో జనరల్ కేటగిరీ ఉన్నారో వీళ్ళకు అప్లై చేయడానికి 100 రూపీస్. ఎవరితో ఎస్టీ అండ్ గర్ల్స్ ఉన్నారో అండ్ పిహెచ్డి ఉన్నారు, అదే హ్యాండిక్రాఫ్ట్, వీళ్ళకి వచ్చేసి 0 రూపీస్. చూసుకోండి ఫ్రెండ్స్, నేను నోటిఫికేషన్ గురించి టోటల్గా ఎక్స్ప్లెయిన్ చేసిన. జై హింద్ ఫ్రెండ్స్.